తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా మూడో విడత నిధుల జమపై తాజాగా స్పష్టత ఇచ్చింది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. మూడో విడత నిధులను అర్హులైన రైతులందరికీ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసి మే నెల తొలి వారంలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రైతు భరోసా కింద ప్రభుత్వం 2 విడతలుగా నిధులను విడుదల చేసింది. తొలి విడతలో 3,446 కోట్ల రూపాయలను 68,89,000 మంది రైతులకు జమ చేయగా, రెండో విడతలో 2,206 కోట్ల రూపాయలను 45,11,000 మంది లబ్ధిదారులకు అందించింది. ఇప్పుడు మూడో విడతలో మిగిలిన అర్హులందరికీ నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆర్థిక శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఈ నిధుల విడుదల కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక వనరులను సమీకరించే పనిలో ఉంది. దాదాపు 12,000 కోట్ల రూపాయలను సమీకరించేందుకు నిర్ణయం తీసుకుని ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇంటెంట్ ఇచ్చింది. ఈ నిధులతో రైతు భరోసా మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను కూడా చెల్లించాలని భావిస్తోంది. ఈ రుణాన్ని 6 నుంచి 25 సంవత్సరాల కాల వ్యవధిలో తిరిగి చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సుమారు 7 నుంచి 7.5% వడ్డీతో ఈ రుణాన్ని పొందే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి సంబంధించిన చర్యలు వేగవంతమవుతున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA ద్వారా నిధుల సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మెట్రో స్వాధీనానికి సుమారు 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. దీంతో రాబోయే 2 నెలల్లో రైతు భరోసా, మెట్రో ప్రాజెక్ట్, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం మొత్తం 12,000 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించే ప్రణాళిక రూపొందిస్తోంది. రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున తొలి విడతలో జమ చేయగా, రెండో విడతలో కొంత భూమికి సంబంధించిన మొత్తాన్ని అందించారు. ఇక మూడో విడతలో మిగిలిన భూమికి సంబంధించిన మొత్తాన్ని పూర్తిగా జమ చేయనున్నారు. అయితే ఇంకా డబ్బులు పడని రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకు KYC పూర్తి చేయడం తప్పనిసరి. ప్రతి ఏడాది KYC పూర్తి చేస్తేనే ఖాతా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడే DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వ పథకాల డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. మొత్తానికి రైతు భరోసా మూడో విడత నిధుల విడుదలపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. త్వరలోనే నిధులు ఖాతాల్లో జమ అవుతాయనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.